అందరికీ నమస్కారం. కుంసల్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మన 1500 వీడియోలు ఉన్నాయి. అందులో మీకు కావాల్సిన డౌట్ ఏమున్నా సరే, ఏ డౌట్ ఉన్నా దానికి సంబంధించినటువంటి వీడియో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. మీరు చూడకుండానే ఒక కామెంట్ పడేస్తున్నారు. అలాగే నేను చెప్పలేను, చెప్పినా మీకు ఉపయోగం ఉండదు. వీడియోలో అయితే కంటెంట్ క్లియర్గా ఉంటుంది. హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. ఈ రోజు ముఖ్యాంశం అంటే ముంబై హైకోర్టు హిజాబ్ని నిషేధిస్తూ ఒక తీర్పు చెప్పింది. ఏంటి ఎందుకు అంటే, మహారాష్ట్ర క్యాపిటల్ అయినటువంటి ముంబైలో ఒక స్కూల్లోని హిజాబ్ని నిషేధించారు. అంటే బుడకాలు ఎచ్చుకురావడం, క్యాపులు పెట్టుకోవడం, బ్యాడ్జీలు పెట్టుకోవడం, ఇలా ముక్కుకి గుడ్డలు కట్టుకొని రావడం, ఇలాంటివి ఏమీ చేయకూడదు. వాళ్ళు ఏ డ్రెస్ కోడ్ అయితే మెయింటైన్ చేయమన్నారో ఖచ్చితంగా ఆ కాలేజీ వాళ్ళు ఆ డ్రెస్ కోడ్ని అందరూ మెయింటైన్ చేయాలి. ఏ మతస్థులో uniవ్వండి, వాళ్ళందరూ కూడా ఒక్కలాంటి డ్రెస్సులే వేసుకొని రావాలి. కాలేజీ యాజమాన్యం ఏ రకమైనటువంటి డ్రెస్సులని వాళ్ళు ధృవీకరించారో అది. దాని మీద 9 మంది ఏం చేశారంటే ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏమని, మేము అలా కాదు, మేము హిజాబ్ వేసుకొనే వస్తాము అని చెప్పేసి. వస్తే హైకోర్టు ఏం చెప్పిందంటే, డ్రెస్ కోడ్ అనేటువంటిది ఖచ్చితంగా పాటించాలి, మేము అందులో ఇన్వాల్వ్ అవ్వము, డ్రెస్ కోడ్ అవసరం లేదు, హిజాబులు ధరించండి, లేకపోతే ఇంకొక మతస్థులు ఇంకోటి ధరించండి అని మాత్రం మేము చెప్పలేము అని చెప్పి తేల్చి చెప్పింది. జస్టిస్ ఏఎస్ చందూర్కర్, జస్టిస్ రాజీవ్ పాటిల్ ధర్మాసనం అనమాట. ఏ స్కూలు అంటే మా ముంబైలోని ఒక ఫేమస్ చెంబూర్ బ్రాంచ్ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి ఒక స్కూలు, ఎస్జి ఆచార్య డికే మరాఠీ స్కూల్ అనమాట, కళాశాల. ఈ కళాశాలలో వచ్చినటువంటి వివాదం మీద 9 మంది వెళ్తే అదే విధంగా తీర్పిచ్చింది. కర్ణాటకలో కూడా హిజాబ్పై పెద్ద ఇష్యూ జరిగినప్పుడు కర్ణాటక హైకోర్టు కూడా అదే తీర్పిచ్చింది. స్కూల్ యాజమాన్యం ఏ డ్రెస్ అయితే నిర్ణయించిందో ఆ డ్రెస్ని అందరూ వేసుకోవాలని చెప్పి. ఖచ్చితంగా ఏ పాఠశాలలో అయినా భారతదేశం మొత్తంలో పాఠశాలకి ఏ డ్రెస్ ఇచ్చారో అదే డ్రెస్ వేసుకోవాలి. ముస్లింల డ్రెస్సు, హిందువుల డ్రెస్సులు, క్రిస్టియన్ డ్రెస్సులు, బుద్ధుల డ్రెస్సులు, జైనుల డ్రెస్సులు, సిక్కుల డ్రెస్సులు వేసుకుంటామంటే అది కరెక్ట్ పద్ధతే కాదు. అది కళాశాలలో కనీస మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవడో కూడా తల్లిదండ్రుల కన్నా సిగ్గు ఉండాలి. ఇలాంటివి మా పిల్లలు వేసుకెళ్ళడం చాలా తప్పు అని చెప్పి మీ తాలూకా ఆచారాలన్నీ మీ ఇంటికే పరిమితం, లేదా రోడ్డు మీదకి పరిమితం తప్ప స్కూల్స్కి కాలేజీలకి తీసుకొచ్చి అది వివాదాలు సృష్టించడం కరెక్ట్ పద్ధతి కాదు. భారతదేశంలో అట్లా కాదు. ఒకే ఒక మతస్థులు ఈ రకంగా వివాదాలు సృష్టిస్తారు, అది చాలా తప్పది. హైకోర్టులు చెప్పినా, సుప్రీంకోర్టు చెప్పినా సరే వినకుండా మూర్ఖత్వంగా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. వాళ్ళ క్యాపులు కూడా నిషేధించారు, బ్యాడ్జీలు పెట్టుకోకూడదు. అలాగే ఇంకా చాలా రకాలైనటువంటివి నిషేధించింది కాలేజీ. అది ఒక మతస్థులకో కులస్థులకో కాదు, అలా సమానత్వం కోసం పిల్లలందరూ ఒకే రకంగా ఉండడం కోసమే ఆ రకమైన డ్రెస్ కోడ్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయబడింది ప్రపంచవ్యాప్తంగా. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇంట్రడ్యూస్ చేయబడింది. అది అర్థం చేసుకొని పిల్లల్ని పంపించేటప్పుడు డ్రెస్లు వేసి పంపిస్తారని చెప్పేసి నా తాలూకా ఈ వీడియో ద్వారా అందరికీ విన్నపం తెలియజేసుకుంటున్నాను. జై హింద్, భారత మాతాకి జై.